ఎర్రెర్ర దారిలో నా చెల్లెమ్మ ఎత్తరావే ఎర్రని జెండా. ఓకే. నువ్వు నేను ఏకామైతే చెల్లెమ్మ దోపిడోడు ఎంతాటోడే, కార్మికులు ఏకామైతే చెల్లెమ్మ కంపెనోడు ఎంతాటోడే, కూలోలు ఏకామైతే చెల్లెమ్మ భూస్వామి ఎంతాటోడే అనేటువంటి పాట పాడేది. అయితే యాదన్న గారు, మీ పెళ్ళి ఏ సంవత్సరంలో అయింది? ఇంత బిజీ షెడ్యూల్లో ఉండే మీకు ప్రజా పోరాటాల్లో బిజీగా ఉంటారు ఎప్పుడు. ఏ ఇయర్లో మీ పెళ్ళి జరిగింది? దాని గురించి కూడా కొద్దిగా చెప్తారా? నేను 1991లో సంబంధించినటువంటి పెళ్లికి సంబంధించింది పూనుకున్నాను. ఓకే. 1991 చింతుల్లా మా అత్తగారు సొంత ఊరు. ఓకే. ఆ చింతుల్లా అంటే ఆయన కూడా ఒక భూస్వామి, మా మామయ్య. ఓకే. దాదాపు 40 ఎకరాల భూమి కలిగినటువంటి యజమాని. ఓకే. ఆయన సంబంధించినటువంటిది ఏంటంటే నా దగ్గరికి వచ్చాడు. ఓకే. వచ్చి సంబంధించిన అమ్మాయిని చేసుకోవాలని చెప్పి వచ్చారు వాళ్ళు. ఓకే. వచ్చినప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఏంటని చెప్పంటే అప్పటికి నేను బ్యాంక్ చైర్మన్గా పనిచేస్తా ఉన్నా. ఓకే. ఈ చిన్న వయసులోనే పెళ్లి కాకముందుకే చైర్మన్ అయ్యాడు, చాలా తెలివికల్లోడు, ఏదేమైనా పిల్లనియాలి అని చెప్పేసి మా మామయ్య బాగా ఇష్టపడి ఇచ్చాడు. ఆయన సంబంధించినటువంటి పెళ్లి చేసే సందర్భం కూడా ఎలాంటి సంబంధించినటువంటిది నీకు కట్నం ఇస్తా అని చెప్పాడు. అయితే కట్నం సంబంధించినటువంటిది వచ్చి పెళ్లి చేయాలన్నప్పుడు దాదాపు నేను ₹1,00,000 కట్నం ఇస్తా అంటే అప్పుడు మామూలు విషయం కాదు. ఆ కాలం ₹1,00,000 ఇచ్చి కట్నం చేస్తుంటే నీ ఇష్టం ఏమని ఇచ్చుకో, నాకు ఇవ్వకు, నాకు పెళ్లి సంబంధించినటువంటిది అమ్మాయి ఇచ్చి పెళ్లి చేయాలి అంతే తప్ప నేను కట్నం ఇంత ఇవ్వాలని చెప్పి నేను అడిగాను అని చెప్పా. అయితే మా అమ్మ ఏమన్నదంటే, ఏం రా వాళ్ళు కట్నం ఇస్తా అంటే నువ్వు ఎందుకు తీసుకో, నువ్వు కట్నం ఇస్తా అంటారు కదా తీసుకుంటే ఏమవుతుంది అని చెప్పాను. నాకు అవసరం లేదని చెప్పా. నీకేం అవసరం నువ్వు ఆధారం అడిగాను అంటే, నేను పోవడానికి సంబంధించింది బైక్ లేదు, నాకు బైక్ ఇప్పిస్తే నేను నా పార్టీకి నాకు కొంత ఉపయోగపడుతుంది అని చెప్పాను. బైక్ ఇప్పిస్తాను అన్నారు వాళ్ళు. అసలు ఇప్పిస్తే తీసుకోమన్నా నేను తీసుకోలేదు. అయితే ప్రధానంగా నేను పెళ్లి చేసుకున్నటువంటి సందర్భం మా అమ్మ ఉంది, మా డాడీ, మా నాన్న ఉండు. మా అమ్మ ఏంటంటే మా మిస్సెస్కి అన్ని రకాలుగా నాకు ఉన్నటువంటి అభిరుచులు ఏంటి, ఆయన ఎట్లా ఉంటాడు, ఏ రకంగా ఉంటాడు, ఎట్లా అనేటువంటిది ఆమెకు అన్నీ నేర్పించిపోయేది. మా అమ్మ లేనటువంటి లోటు ఆమె తీరుస్తూ ఉంటుంది. అంతే తప్ప నాకు ఇది కావాలి, ఇది చేయాలంటే చేసి పెట్టేస్తుంది తప్ప ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఆటంకపరిచినటువంటి పరిస్థితి మాత్రం లేదు. మీరు పొద్దున్న ఎప్పుడో వెళ్తారు, ప్రజా పోరాటాలలో బిజీ ఉంటారు, ఎప్పుడో రాత్రులు ఎప్పుడో ఇంటికి వస్తారు. అంటే ఈ సిచ్యువేషన్ మీద మీ ఫ్యామిలీ వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ ఉంటుంది? అంటే ఏమైనా మాకు టైం ఇవ్వరు, మీరు ప్రజా పోరాటాలకే టైం ఇస్తారు, అసలు ఫ్యామిలీకి మీరు టైం ఇవ్వరు అని అట్లాంటిది సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా మీకు? అయితే మా మిస్సెస్ నుంచి ఎప్పుడు కూడా ఎదుర్కోలేదు. నేను ఎప్పుడు ఎట్లయినా ఆయన పార్టీ కోసం ప్రజల కోసం పోతాడు కాబట్టి మధ్యాహ్నం సంబంధించినటువంటిది ఎక్కడైనా సంబంధించినటువంటి హైదరాబాద్ పోయి ఏమైనా కొనుక్కోవాలని చెప్పి షాప్లో వదిలిపెట్టి నేను మీటింగ్లకు వెళ్ళిపోతుంటా. ఆమె కొనుక్కుంటే ఫోన్ చేస్తే నేను అప్పుడు 1 గంట లేట్ కానీ, 2 గంటలు లేట్ కానీ, 3 గంటలు లేట్ కానీ అట్లా వెయిట్ చేసుకుంటూ ఉంటుంది. వచ్చినప్పుడు ఎక్కించుకొని తీసుకురావాల్సిన పరిస్థితి. ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు సార్? మీకు? నాకు 2 ఆడపిల్లలు. కానీ వాళ్ళ నుంచి ఇప్పుడు చిన్న ఎదురవుతుంది. ఓకే. ఏమని అంటే, అసలు టైం ఇస్తలేదు డాడీ, కనీసం మేము రాక వస్తున్నాం, మేము హాస్టల్లో ఉంటున్నాం, అసలు ఇంటికి వచ్చినప్పుడు కనీసం ఒక 2 గంటలు 3 గంటలు మాతోటి స్వేచ్ఛగా ఉంటలేడు, కనీసం మాట్లాడతలేడు, మాకు షాపింగ్ తీసుకుపోవా లేకపోతే ఇక్కడ ఇలా ఒక్క టైం ఇవ్వ డాడీ అని చెప్పేసి అంటున్నారు. మేము కూడా ఇంటి మనిషికి కాదు మేము కూడా అసలు బయట మనుషులం అనుకునే మాకు టైం ఇవ్వని చెప్పే కాడికి మాట్లాడుతున్నారు అప్పుడప్పుడు. ఓకే. అట్లా ఇంత మీరు బిజీ షెడ్యూల్లో ఉంటారు, ప్రజలలో ఎక్కువగా మీరు ఉంటారు కదా. అయితే మీరు ప్రజా పోరాటాల్లో సుప్రీం అయినప్పటికీ కూడా మీ ఇంట్లో ఎవరు? మేడం గారు సుప్రీమా, మీరే సుప్రీమా? అంటే మేము ఎవరు సుప్రీం అనేది ఉండదు. ఓకే. ఆమె సంబంధించింది ఆమె చేయాల్సిన పనులు ఆమె చేస్తుంటుంది, నేను చేయాల్సిన పనులు నేను చేస్తుంటుంది. ఓకే. ఆమె నాకు ఇది కావాలి అని చెప్పంటే నేను అడ్జస్ట్ అయిపోతా, ఆమె నాకు కావాలని చెప్పంటే ఆమె అడ్జస్ట్ అయిపోతుంది. అది ఎంతైనా సపోర్ట్ ఉంటేనే కదా సపోర్టింగ్ బాగుంటుంది. అదే ఎప్పుడు కూడా నన్ను ప్రశ్నించి నువ్వు ఎందుకు రాలే, ఈడికి ఎందుకు రాలే, ఆడికి ఎందుకు రాలే, ఇక్కడ ఫంక్షన్ ఉంది ఈడిపోవాలి ఆడిపోవాలి అని చెప్పి మాట్లాడదు. నేను స్పష్టంగా చెప్తాను, నా గురించి నువ్వు పట్టించుకోవద్దు, నువ్వు పోదలుచుకుంటే నువ్వు పోయి రా అంతే తప్ప కానీ నా కోసం వెయిట్ చేసేటువంటి కార్యక్రమం తీసుకోవద్దు అని చెప్పి చెప్తా. ఆమె కూడా అదే రకం కొనసాగుతుంది. మా భార్య పేరు యశోద, మాకు 2 పిల్లలు. పెద్దమ్మ పేరు సృజన, రెండవ పేరు శృతి. సృజన MBBS సెకండ్ ఇయర్ కాబోతుంది, అయిపోతుంది. ఇక సెకండ్ ఆమెనేమో ఇంటర్మీడియట్ చేస్తుంది, సెకండ్ ఇయర్ చేస్తుంది. ఆమె MPC చేస్తుంది. అయితే మాకు సంబంధించిన ఫ్యామిలీ సంబంధించిన మొదటి నుంచి కూడా ఎవ్వరు ఏ రకంగా ఆటంకం కానీ
లేకపోతే ఎలాంటి బ్రేకులు కానీ నాకు లేవు. ఓకే నేను ఏది కోరుకుంటా అదే. నేను జైలు పోయినప్పుడు కానీ, నేను సంబంధించిన కేసులలో ఉన్నప్పుడు కానీ, రకరకాలుగా నిర్బంధం వచ్చినప్పుడు కూడా మా ఫ్యామిలీ నుంచి ఇట్లా అట్లా అని చెప్పినట్టు మాకు రాలే. సుమారు మీ పైన ఒక 120 కేసులు పెట్టినట్టుగా మా గ్రౌండ్ రిపోర్ట్ లో తెలిసింది అన్న. అది నిజమే అంటారా? 120 కేసులు అయినాయి మీ పైన? 128 కేసులు, 128 కేసులు ఉన్నాయి. దాదాపు ఇప్పటికి 2 కేసులు ఇంకా పెండింగ్. అవన్నీ ప్రజా పోరాటంలో భాగంగా అయినాయనా మీ వ్యక్తిగతంగా ఏమైనా? నా వ్యక్తిగతంగా ఇప్పటికీ ఒక కేసు రాలే. నా వ్యక్తిగతమైన కేసు ఇప్పటికీ లేదు, ఒక్కటి కూడా లేదు. ఓకే 128 కేసులు అయినాయి. ఈ 128 కేసులలో దాదాపు 126 కేసులు కొట్టివేయబడ్డాయి. 2 కేసులు నడుస్తున్నాయి ఇప్పుడు. అది కూడా ఏంటంటే అబ్దుల్లాపూర్ మెట్టు సంబంధించింది ఒక కేసు, ఎల్లమ్మ తండ సంబంధించి భూపోరాట కేసు ఒకటి, 2 నడుస్తా ఉన్నాయి. రౌడ్ షీట్ కూడా ఓపెన్ చేశారు కేసీఆర్ గవర్నమెంట్ లో. రౌడ్ షీట్ కూడా సంబంధించిన హైకోర్టులో సంబంధించిన దాన్ని ఎదుర్కోగలిగినాం హైకోర్టు నుంచి. అది రౌడ్ షీట్ కూడా తీయించగలిగాం. కాబట్టి ప్రజా సమస్యల మీద పోరాటం తప్ప మాకు వ్యక్తిగతమైనటువంటి అయితే ఇప్పుడు మీరు ప్రజా పోరాటాల్లో ఇంత చేస్తున్నారు, మీకు ఇన్కమ్ సోర్స్ అనేది ఎటు నుంచి వస్తుంది? అంటే మీ కుటుంబ నేపథ్యం నుంచి, ఏమైనా వ్యవసాయ భూముల నుంచి వస్తుందా? అంటే ఈ మధ్య మనం చూస్తున్నాము ఏ లాభాపేక్ష లేనిదే ప్రజా పోరాటాలు, ఏ విధమైన ఇన్కమ్ సోర్స్ అనేది ఉండదు. ఎందుకంటే మీ చేతులారా మీరు డబ్బులు పెట్టుకొని, మీరు మీ రవాణా సౌకర్యాల కోసం మీరు చేతులారా పెట్టుకొని మీరు ప్రజల్లోకి వెళ్తారు, ఏ విధమైన అనేది ఉండదు. సో మీరు ఎట్లా నిలదొక్కుంటున్నారు ఆర్థికంగా? ఓకే, అయితే మాకు ఇంత ముందుకు బ్యాంకు చైర్మన్ ఉన్నప్పుడు 500 రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చేది. దాంట్లో 2500 రూపాయలు పార్టీకి ఇచ్చేది, 2500 రూపాయలు నేను తీసుకునేది. సారీ, 250 రూపాయలు ఇచ్చేది, 250 రూపాయలు నేను తీసుకునేది. అదే రకంగా మండల ప్రెసిడెంట్ సంబంధించినటువంటి దాంట్లో రెమ్యునరేషన్ వచ్చేది. అప్పుడు 1500 రూపాయలు ఇచ్చేది, 750 రూపాయలు పార్టీకి ఇచ్చేది, 750 రూపాయలు నేను వాడుకునేది. అదే రకంగా జడ్పీటీసీ కాలంలో కూడా 1500 రూపాయలు ఇచ్చేది రెమ్యునరేషన్. వాళ్ళకి 750 రూపాయలు వాళ్ళకి ఇచ్చేది, 750 రూపాయలు నేను తీసుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఆ తర్వాత మా మిస్సెస్ సర్పంచ్ కూడా పనిచేసింది ఈ ఊరికి. చెన్నారెడ్డి కూడా సర్పంచ్గా చేసింది. అట్లా గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేసింది. కమ్యూనిస్ట్ పార్టీ నుంచి చేసింది, పనిచేసింది. ఆమె కూడా సంబంధించిన ఉండే. తర్వాత ఏంటని చెప్పారంటే మాకు మా గ్రామంలో దాదాపు ఒక 6 ఎకరాల భూమి ఉండే. 6 ఎకరాల భూమికి సంబంధించినటువంటిది 1 ఎకరం భూమి అమ్మేసేసి ఇబ్రహీంపట్నం కూడా ప్లాట్ తీసుకున్నా. తర్వాత ఇక్కడ భూమికి సంబంధించి వచ్చినప్పుడు ఏందని చెప్పానంటే నాకు అసలు ఆ కౌలు ద్వారా వచ్చేటువంటి, అంటే నేను పంటలు పండించుకునేది, వ్యవసాయం చేసుకునేది మళ్ళీ తర్వాత ఈ పొలిటికల్గా తిరిగేది. అది కొంత ఉపయోగపడేది. అప్పుడు ట్రాక్టర్ ఉండేది. ట్రాక్టర్ ఉన్నటువంటి కాలంలో ట్రాక్టర్ సంబంధించినటువంటి కొంత మనకి ఆధారంగా ఇన్కమ్ వచ్చేది. అట్లా ఆ రకంగా కంటిన్యూ కొనసాగేది, నిలదొక్కుకోగలిగిన. ఆ తర్వాత సంబంధించినటువంటిది అంటే మాకు పోల్ట్రీ ఏర్పాటు చేశారు. పోల్ట్రీ ఏర్పాటు చేస్తే ఆ పోల్ట్రీకి సంబంధించినటువంటిది అవుతుందో అది కొన్ని రోజులు ఉండేసి ఆ పోల్ట్రీ భూమి మొత్తం అమ్మేసిన. అయితే నేను జిల్లా సెక్రటరీ కాకముందుకు నాకు అలవెన్స్ కూడా పార్టీ ఇస్తాము అని చెప్పి అన్నారు. నేను అలవెన్స్ ఎన్నట్టు తీసుకోలేదు పార్టీ నుంచి. నేను అలవెన్స్ తీసుకోకుండా నా సొంత శక్తితోటే నేను పనిచేస్తా ఉన్నా. అయితే అలవెన్స్ సంబంధించిన అందరిలాగా తీసుకో అని చెప్పి అంటే నాకు అవసరం లేదని చెప్పాను. అయితే ట్రాన్స్పోర్ట్ ఖర్చు తీసుకునేది. ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చు సంబంధించినటువంటిది అవుతుంది. ఇప్పుడు కూడా ట్రాన్స్పోర్ట్ ఖర్చు సంబంధించినటువంటిది మాకు పార్టీ ఇస్తున్నది, దాన్ని ఉపయోగిస్తున్నాము. అయితే పార్టీ కూడా ఏమంటుందంటే ఇప్పటికి కూడా సంబంధించినటువంటిది ఇది మనం ఇప్పుడు డ్రైవర్ని పెట్టుకోవచ్చు, అలవెన్ తీసుకోవచ్చు, అలాంటి అవకాశాలు ఉన్నాయి పార్టీలో కూడా. కానీ నాకు అవసరం లేదని చెప్పేసి ఆ రకంగా చేస్తూ ఇప్పటి వరకు అయితే మీకు ఆర్థికంగా అయితే ఏమి ఇబ్బంది లేదు ఇప్పటికీ. అంటే మేము సంబంధించినటువంటిది బ్యాంకులలో ఇప్పుడు పిల్లలు చదువుకుంటుంటే బ్యాంకులలో అప్పులు తీసుకొని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాదాపు బ్యాంకులో అప్పు తీసుకొని కొంత పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టుకున్నాము. మా దగ్గర సంబంధించినటువంటిది ఎలాంటి బంగారం లేదు, ఎండి లేదు, ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా మా దగ్గర ఏం లేవు. ఓన్లీ సంబంధించినటువంటి వ్యవసాయ భూములు అంతవరకే పరిమితం ఉంది. కౌలు ద్వారా వచ్చిన డబ్బులే కావచ్చు, వాటిపైన మీరు కాలం గడుపుతున్నాం అంతే. అంతేగాని స్థిరాస్తులు బయట నుంచి కానీ ఇలాంటివి కూడా నాకు ఇంకా ఇతర ఆదాయం లేదు. అయితే యాదన్న గారు, ఈ మధ్యన మనం కొద్దిగా చూస్తున్నాము, ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు చేసిన సాయుధ పోరాటాలు, విద్యుత్ ఉద్యమాలు కావచ్చు, స్థాయిలో ఈ కాలంలో మాత్రం ఈ మధ్య కాలంలో అటువంటి పోరాటాలు లేవు, అటువంటి ఉద్యమాలు లేవు అని చెప్పి కొంత మేధావి వర్గమే కావచ్చు, కొందరు అదర్ పార్టీస్ వాళ్ళే కావచ్చు కొద్దిగా అంటా ఉన్నారు. దానిపైన మీ అభిప్రాయం ఎట్లా? సమాజంలో ఉన్నటువంటి ప్రజలని రోడ్డు పైకి తీసుకురావడం కోసం
కమ్యూనిస్టులు నిరంతరం చైతన్యం చేస్తూ ఉన్నారు, కానీ ఆ చైతన్యాన్ని సరిపోవట్లేదు. కారణం ఏందని చెప్పనంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి రకరకాలుగా అణచివేస్తూ ఉన్నారు. అంటే ఇంతకుముందుకు కేసులు సంబంధించినటువంటిది అవుతుందో 1-2 కేసులు కాదు, కేసుల్లో చట్టాలు మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకుముందుకు దాదాపు ఎన్ని కేసులైనా ఉండొచ్చు, ఇప్పుడు 2 కాదు 3 కేసులు ఉంటే పీడీ యాక్ట్ పెట్టుకోవడానికి అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే చట్టాలలోనే పెద్ద మార్పు తీసుకొచ్చారు. అంటే అణచివేతని ఆ రకంగా చేస్తున్నటువంటి పరిస్థితి, అంటే చట్టబద్ధత చేస్తున్నారు. అంటే ఇంతకుముందుకు చట్టబద్ధత లేదు. అంటే 2 కేసులు అయితే 3 కేసులు అయినా 4 కేసులు కానీ 10 కేసులు కానీ ఆ కేసులు ఉన్నాయి అని చెప్పేది ఉండేది. కానీ ఇప్పుడు అట్లా కాదు, 2-3 కేసులు అయితే నువ్వు ఏ కేసు అయినా నువ్వు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అంటే సస్పెక్ట్ కానీ, రౌడీ షీట్ కానీ, తర్వాత పీడీ యాక్ట్ కానీ ఇలాంటి సంబంధించినటువంటిది కేసులు సంబంధించి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు చూస్తున్నాం కదా, అసలు ఎక్కువ పోరాడితే అర్బన్ నక్సలైట్స్ కింద సంబంధించి చేస్తున్నారు. చాలామంది అభ్యుదయవాదులను తీసుకుపోయి సంబంధించినటువంటిది అరెస్ట్ చేస్తున్నారు. లేదు, చాలామంది ఎవరైతే ఇంటలెక్చువల్స్ ఉన్నారో వాళ్ళని కూడా తీసుకుపోయి కేసులు వేస్తూ ఉన్నారు. నేను అదంతేందుకు, నిన్న కాక మొన్న బిహార్లో జరిగినటువంటి ఏంటి పరిస్థితి, అదే కదా జరిగింది. మన భరత్ తివారీ చేసినటువంటి ఏంటి, ఓన్లీ సోషల్ మీడియా బేసిక్గా, వాట్సాప్ బేసిక్గా ఆయన సంబంధించిన ప్రజలు చైతన్యం చేయడం కోసం ప్రయత్నం చేశారు. చేస్తే ఏం చేశారు, దాన్ని సంబంధించినటువంటిది ఒక పిస్టల్ ఆయన చేతి మీద ఇట్లా ఇసిరేసి పట్టుకోబెట్టి సంబంధించినటువంటి ఎన్కౌంటర్ చేసి పడేశారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తే ఇప్పుడు సంబంధించినటువంటిది విచారణ కమిటీ చేశారు, రిటైర్డ్ జడ్జి ద్వారా. అంటే ఏమన్నట్టు, ఈరోజు నీకు ప్రజలను చైతన్యం చేసేటువంటి ఎవరు ఏది చేసినా వాళ్ళు వాళ్ళ చట్టాలను మన చేతిలో తీసుకొని మొత్తం టోటల్గా ఎన్కౌంటర్లని, లేకపోతే రకరకాలుగా పీడీ యాక్ట్లని, రకరకాలుగా సంబంధించిన కేసులు పెట్టి ఆ రకంగా నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ మధ్యన మనం సోషల్ మీడియాలో ఒక క్వశ్చన్ బాగా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు, కమ్యూనిస్టుల పని అయిపోయింది, ఇక ఈ దేశంలో కమ్యూనిజానికి చోట్లేదు, కమ్యూనిస్టులో పని అయిపోయారు, ఎక్కడున్నారు కమ్యూనిస్టులు అని చెప్పి ఒక క్వశ్చన్ అనేది బాగా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. దానిపైన మీ అభిప్రాయం? కమ్యూనిస్టులు లేరు అని చెప్పడం అనేటువంటిది అది ఏ రకంగా కూడా సరిగ్గా కాదు. ఓకే, ఇప్పుడు మొత్తం పెట్టుబడిదారు దేశం, సామ్రాజ్యవాద దేశం అయినటువంటి అమెరికా నడిబొడ్డున ఈరోజు మమతాని సంబంధించి గెలిచాడు కదా. అవును, అది కోట కదా. అవును, ఇది అంటే పెట్టుబడిదారుల కోట కదా. ఈరోజు న్యూయార్క్ అనేటువంటిది పట్టణంలో ఈరోజు మమతాని ఏ రకంగా వచ్చాడు, ప్రజలు అక్కడ సంబంధించిన పశ్చిమ కోరుకున్నారు కదా. అదే కాదు, ఈరోజు ప్రపంచ దేశాలలో కమ్యూనిస్టులు కావాలని కోరుకుంటున్నారు. ఎందుకు కోరుకుంటున్నారు, ప్రపంచంలో కమ్యూనిస్టులు ఎక్కడ ఉంటే అక్కడనే అభివృద్ధి ఉంది. ఇప్పుడు చైనా ఎక్కడ ఉంది, చైనా కమ్యూనిస్ట్ పార్టీ కదా. చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు మొత్తము మన దేశంలో 1947 వస్తే అది 1949లో వచ్చింది స్వాతంత్రం. ఈరోజు ఉన్న పరిస్థితి ఏంది, ఈరోజు అమెరికాకి వణుకు పడుతూ ఉంది. అసలు చైనా దగ్గరికి వచ్చి చర్చలు జరుపుతూ ఉన్నాడు. చైనాకు వచ్చి శాస్త్ర సాంకేతిక రంగంలో ఈరోజు ప్రపంచంలో ఈరోజు మేటిగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు చైనా. కాబట్టి ఈరోజు అక్కడ ఉన్నటువంటి జనాభాకి పని కల్పించడం కాదు, మొత్తం ప్రపంచంలో ఉన్న మార్కెట్ అంతా కూడా టోటల్ ఈరోజు చైనా ఉంది అనేటువంటి మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఈరోజు చైనా అంటే భయపడతా ఉన్నాం. చైనా సంబంధించి ప్రత్యామ్నాయం సంబంధించినటువంటి అన్ని రకాలుగా ఈరోజు చూస్తున్నాం కదా. డీజిల్ పెట్రోల్ మీద ఆధారపడ్డటువంటి దేశాలన్నీ కూడా ఈరోజు చైనా ఈవీ మీద సంబంధించినటువంటిది ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు అదే కాదు, నిన్న కాక మొన్న వచ్చింది, పేపర్లో కూడా చూసి ఉంటారు. ఏమిటి పరిస్థితి, ఈరోజు కంప్యూటరు అన్నిటికంటే చాలా విలువైనటువంటిది. ఈరోజు అగ్రగామిగా కంప్యూటర్ తయారు చేసినటువంటిది ఏదైనా ఉంటే చైనా అని చెప్పేసి నిన్న కాక మొన్న వచ్చింది. నేను ఏమడుగుతా ఉన్నానంటే, అలాంటి టెక్నాలజీని ఉపయోగిస్తుంది చైనా. కాబట్టి చైనా సంబంధించి ఈరోజు ఏ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ. ఈరోజు సంబంధించి క్యూబా ఉంది. క్యూబా ఏంటి, ఈరోజు సమాజంలో డాక్టర్లు దాదాపు 5 మందికి ఒక డాక్టర్ ఉన్నాడు అక్కడ. అంటే ఏమన్నట్టు, కమ్యూనిస్టుల యొక్క ఆదర్శమే కదా ఈరోజు మొత్తం చెప్తున్నది. కాబట్టి కమ్యూనిస్టులు లేకుండా ఇంకేముంది, అంటే కమ్యూనిస్టుల ఆదర్శవంతమైన పాలనలో అభివృద్ధి అని మీరు అంటున్నారు. అంతే కదా. అదే అభివృద్ధి మన భారతదేశంలో ఎందుకు లేకుండా పోయింది? మరి భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ అనేటువంటిది లేకుండా ఏముందో చెప్పండి. కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా ఏం చేసిరో చెప్పండి. అంటే మనం దేశంలో స్వతంత్రం తీసుకొచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ కాదా? ఇలా స్వాతంత్రం కోసం పోరాడేది కమ్యూనిస్ట్ పార్టీ కదా. ఈరోజు స్వతంత్రం కోసం పోరాడమే కాదు, ఈరోజు మొత్తం భూములు పంచింది కమ్యూనిస్ట్ పార్టీ కదా. ఈరోజు అభివృద్ధి కోసం కొట్లాడుతున్నది కమ్యూనిస్ట్ పార్టీ కదా. ప్రత్యామ్నాయం తీసుకొస్తున్నది కమ్యూనిస్ట్ పార్టీ కదా.
మరి కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా ఇంకేం తెచ్చారో చెప్పని చూద్దాం. అంటే సరే, మీరు అన్నట్టు ఈ అభివృద్ధి గురించి మీరు చెప్తా ఉన్నారు కదా, అంటే ఇప్పుడు మన తెలంగాణ వరకే తీసుకుందాం. మరి తెలంగాణలో ఇప్పుడు సిపిఎం పార్టీ గెలిచే పరిస్థితి లేవు, సీట్లు లేవు. ఒక సిపిఐకి 2 సీట్లు, ఒక ఎమ్మెల్సీ, ఒక ఖమ్మం ఒక ఎమ్మెల్యే సీట్ ఉన్నారు. అంటే చట్టసభలో సిపిఐ తరఫున ఒక 2 సీట్లు ఉన్నారు, సిపిఎం తరఫున ఇప్పుడు లేని పరిస్థితి ఉంది. అంటే దీన్ని ఎట్లా చూస్తారు ఈ పరిస్థితిని? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేటువంటిది ఏదైతుందో చాలా ఘోరంగా సంబంధించేటువంటిది. అమ్ముకోవడం, కొనుక్కోవడం, ఒక సరుకుగా మార్చడం అనేటువంటిది కార్పొరేట్లు కొనుక్కుంటున్నారు, ఓట్లు వేయించుకుంటున్నారు. ఈరోజు కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి ఓట్లు పడకపోవచ్చు, సీట్లు రాకపోవచ్చు, కానీ ఈరోజు కమ్యూనిస్టులు పెడుతున్నటువంటి వాదన, పెడుతున్నటువంటి ప్రజల కోసం చేస్తున్నటువంటి కృషి, ఈరోజు దానికి మించింది ఇంకేముందని అడుగుతున్నాను. ఏ విషయంలో కమ్యూనిస్టులకు సంబంధించినటువంటిది మీరు ఒక్కటే మాట ఏంటండి, ఇప్పుడు చాలామంది కార్పొరేట్లకు సంబంధించినటువంటి భూములు దోసి పెడతా ఉన్నారు, మంచిదే. మరి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు కావాలి కదా, ఎందుకు ఇవ్వట్లేదు? ఈరోజు రేషన్ కార్డులకు సంబంధించిన పంచడం అంటున్నారు, అభివృద్ధి అని అంటున్నారు. మరి రేషన్ కార్డు ఎందుకు పంచుతున్నారు? బియ్యం ఎందుకు తీసుకుంటున్నారు? పేదలున్నాయి కదా, మీరు పేరే కదా గుర్తించింది పేదలు అని చెప్పి. పేదలను గుర్తిస్తున్నది మీరే, అసలు అభివృద్ధి అయిందని చెప్తున్నది మీరే. అభివృద్ధి అయితే పేదలకు రేషన్ కార్డులు ఎందుకు? అంటే ఒక రకంగా మోసం చేయడము, మభ్యపెట్టడము తప్ప అది కాదు. కాబట్టి ప్రజలు కోరుకుంటుంది అది కాదు. ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి కదా, ఈరోజు ఇల్లు లేదు కదా, కనీసం ప్రతి ఒక్కరికి గౌరవంగా బతకాలని కోరిక ఉంటుంది. ప్రతి ఒక్కరికి వృత్తి పోయిందని పని చూపించాలి కదా, పని చూపించేటువంటి పరిస్థితి లేదు కదా. ఈ ప్రతి ఒక్కరూ ఏవో వాగ్దానాలు చేస్తున్నారు, వాగ్దానాలు చెప్పి మోసం చేస్తున్నారు. ఆ రకంగా మళ్ళీ సంబంధించిన యథావిధికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా కమ్యూనిస్టులు కావాలని కోరుకుంటున్నారు ప్రజలు. దానికి కాకపోతే ఓట్లు సీట్లలో కనిపించకపోవచ్చు. రేపు రాబోయేటువంటి కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు పెడుతున్నటువంటి ఏవైతే ప్రత్యామ్నాయ విధానాలు పెడతా ఉందో ఆ విధానాలకు అనుకూలంగానే ప్రజలందరూ కూడా మూలు అవుతున్నటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మీరు అంటున్నారు రానున్న కాలంలో చట్టసభల్లో కమ్యూనిస్టులను చూడబోతున్నామని మీరు అంటున్నారు, అంతేనా? అవును. నేను అది కాదు, మీరు పక్కకే ఉన్నటువంటిది బంగ్లాదేశ్ ఉంది. ఏంటి పరిస్థితి బంగ్లాదేశ్లో? శ్రీలంక ఉంది. ఏముంది పరిస్థితి? 2% ఉన్నటువంటి ఓటర్స్, 2 సీట్లు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఒకేసారి సంబంధించినటువంటి అది. చాలామంది ఏమనుకుంటారు, కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఓట్ల సీట్ల ద్వారానే వస్తుంది అనుకుంటారు. ఓట్ల సీట్ల ద్వారా రాదు, ప్రత్యక్షంగా రావచ్చు, పరోక్షంగా కూడా రావచ్చు. ఈరోజు ప్రజలందరూ కూడా తిరుగుబడి, ఈరోజు అదంతా ఎందుకు? బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వస్తే ఎందుకు వణికిపోతున్నాడు? దేనికోసం వణికిపోతున్నాడు? ప్రశ్నించినందుకు కదా. నువ్వు చేస్తున్నటువంటి దోపిడీ, నువ్వు చేస్తున్నటువంటి సంబంధించినటువంటిది లూటిని ప్రశ్నించినందుకే కదా. ఆ ప్రశ్నించడం అనేటువంటిది ఎవరు ప్రశ్నిస్తారు? ప్రశ్నించేదే కదా, కమ్యూనిస్ట్ పార్టీ కూడా ప్రశ్నించడమే కదా. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఏంటంటే వాళ్ళు భ్రమలో ఉన్నారు. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు తిరుగుబాటు చేసేది ఖాయం. అయితే చాలామందికి ఏమనుకుంటారు, ఓట్లు లేవు కదా, సీట్లు లేవు కదా అని అన్నారు. ఓట్లు సీట్లే కాదు, ఒక్క అంశం గిట్ట సంబంధించిన ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, పేదరికం పెరుగుతూ ఉంది, నిరుద్యోగం ఒక రకంగా పెరుగుతూ ఉంది, కార్మిక వర్గం మీద తీవ్రమైన దాడి పెరుగుతూ ఉంది. 12 గంటలు 15 గంటలు పని చేయించుకుంటా ఉన్నారు. తర్వాత భూమి అంతా కార్పొరేట్లకు దోషి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది, బ్యాంకులన్నీ దోషి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇట్లా ఉంటే ఎట్లా? కాబట్టి ఇలాంటి ఒక రకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పెరిగిపోతూ ఉంది, అసంతృప్తి పెరుగుతూ ఉంది. ఒక దిక్కు సంబంధించిన వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఈ అసంతృప్తిని దానికి సంబంధించినటువంటి సమాధానం చెప్పలేక, దానికి సరైనటువంటి ప్రత్యామ్నాయం చూపించలేక, ప్రజల ఉపాధిని చూపించలేక అటువైపు తీసుకుపోతున్నారు. ఏది భావవాదం వైపు తీసుకుపోతున్నారు. మతం పేరుతోటి, కులం పేరుతోటి, దేవుళ్ళ పేరుతోటి, మూఢనమ్మకాల పేరుతోటి అటు డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎన్ని రోజులు ఆపలేరు ఇలాంటి విషయాన్ని తీసుకొచ్చి ఇది ఆపలేరు. దానివల్ల కడుపులో ఆకలి అవుతుంటే దేవుడు ఎట్లా అసలు? కాబట్టి వాళ్ళు చెప్తున్నటువంటి విధానం, వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే చెప్తున్నారో బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలు అది ప్రజలకు ఉపయోగపడేది కాదు, ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టం. ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితి రాబోతుంది. మనం ఈ మధ్య చూసాం, మీరు త్రిపురలో ఒకప్పుడు మన కమ్యూనిస్ట్ పార్టీలు పరిపాలించిన రాష్ట్రాలు త్రిపుర కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, రీసెంట్గా మొన్న కేరళలో మనం కూడా అధికారం కోల్పోయిన పరిస్థితి ఉంది. సో నా క్వశ్చన్ ఏంటంటే, తిరిగి చట్టసభల్లో కమ్యూనిస్టులు అడుగు పెట్టగలుగుతారా? తిరిగి పూర్వ వైభవం రాబోతుందా? పుంజుకోగలుగుతారా అనేది నా క్వశ్చన్. దానిపైన మీరు ఏమంటారు? అయితే మొత్తం కమ్యూనిస్టు ప్రపంచ దేశాలలో చరిత్ర ఒక్కసారి మనం స్టడీ చేస్తే, ఎప్పుడైనా ప్యారిస్ కమ్యూనిస్ట్ సంవత్సరంలో ప్యారిస్లో వచ్చినటువంటి ఏంటి, మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చింది 70 రోజులలో కూలిపోయింది. ఓకే, అధికారము రానివ్వరు.
బూర్జువా సమాజం అంతా కూడా ఈ కమ్యూనిస్ట్ పార్టీ చేతుల్లోకి రానివ్వరు. ఈరోజు దేశంలో స్వతంత్రం కోసం పోరాడినటువంటి కమ్యూనిస్టులకు చేతిలో వెళ్లకుండా టోటల్గా బూర్జువా ఎందుకు వెళ్ళిపోయింది? ఆనాడున్నటువంటి బ్రిటిష్ వాళ్ళు టోటల్గా వాళ్ళ చేతిలో పెట్టిపోయినటువంటి పరిస్థితి. వీళ్ళ చేతులకు వస్తే మొత్తం టోటల్గా సమాజం కోసం పనిచేసేటువంటి వాళ్ళు కాబట్టి అప్పుడు రానివ్వలేదు. అందుకని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఎక్కడ చూసినా అసలు కుప్ప కూలిపోయినటువంటిది సందర్భంగా కూడా మళ్ళీ తిరిగి సంబంధించిన అతివేగంగా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కమ్యూనిస్ట్ చరిత్ర. కాబట్టి ఒకసారి కూలిపోవచ్చు, ఒకసారి ఈ బూర్జువా సమాజంలో ఇన్ని సంవత్సరాలు అధికారంలో రావడం కూడా అంత ఈజీ ఏం కాదు. అధికారంలోకి వచ్చి మళ్ళీ సంబంధించినటువంటిది పాలన చేసి మన సంబంధించినటువంటి వ్యవస్థని సరి చేస్తామనేటువంటిది కూడా ఇది కాకపోవచ్చు. కానీ పాయింట్ ఏంటని చెప్పారంటే, మొత్తం సమాజంలో భారతదేశ వ్యాప్తంగా వస్తున్నటువంటి పరిణామాలు ఏంటి? ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు. ఇంతకుముందుకు ఓట్ల ద్వారా సంబంధించినటువంటి ప్రజలు ఎన్నుకున్నటువంటి పరిస్థితి. ఓట్లు వచ్చినాయని చెప్పంటే ఇంత సార పోసి ఓట్లు వేయించుకున్న పరిస్థితి గతంలో ఉండేది. ఆ తర్వాత ప్యాకెట్లు వచ్చినాయి. ఆ తర్వాత పట్టణాల్లో ఉన్నటువంటి బీరు బ్రాండ్ సీసాలన్నీ కూడా గ్రామీణ ప్రాంతాలకు వచ్చినాయి. బీర్ బ్రాండ్ మొదలుపెట్టారు. ఆ తర్వాత దానికి లొంగకపోతే ఇప్పుడు డబ్బులు మొదలుపెట్టారు. డబ్బులు 100లలో పెట్టారు, 1000లలో పెట్టారు. ఇప్పుడు మళ్ళీ పోతే లక్షలలో పెడుతున్నారు. ఇప్పుడు కోట్ల రూపాయలకి సంబంధించినటువంటిది పార్లమెంట్ ఎన్నికలలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎన్ని రోజులు అన్నప్పుడు ఈ వ్యవస్థ అంతా కూడా చాలా పెద్ద ఎత్తున అంటే ఓట్లలో వాళ్ళకు మెజార్టీ రానప్పుడు ఏం చేస్తారు? గెలిచినటువంటి వాళ్ళని కూడా తీసుకుపోయి వాళ్ళు కొనుక్కున్నటువంటి పరిస్థితి. అంటే ఇంత ప్రలోభ పెట్టడం, నువ్వు నా దాంట్లోకి వస్తే నీకు మంత్రి పదవి ఇస్తా, నా దాంట్లోకి వస్తే సంబంధించినటువంటిది నీకు ఇంత బడ్జెట్ ఇస్తా, నా దాంట్లోకి వస్తే ఇన్ని కోట్ల రూపాయల ఆఫర్ ఇస్తా అని చెప్పి నేరుగా పార్లమెంట్ సభ్యులను తీసుకుపోయి వాళ్ళ పార్టీలో సంబంధించినటువంటి కలుపుకుంటున్న పరిస్థితి. గెలిచేది ఒక పార్టీలో, తీసుకుపోయేది ఒక పార్టీలో. అది ఒక్కరిని కాదు, ఇప్పుడు ఒక్కోసారి 10 మందిని, 15 మందిని, 20 మందిని తీసుకుపోయి వాళ్ళ పార్టీలో కలుపుకుంటున్నటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఇప్పుడు అది కూడా సరిపోతలేదు. లాస్ట్కి వస్తే సర్వ పేరుతోటి చాలా పెద్ద ఎత్తున ఓట్లనే లేకుండా చేసేటువంటి కార్యక్రమం మొదలు పెడతా ఉన్నాం. వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో వాళ్ళకి ఏ అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని ఆ పద్ధతిలో సంబంధించినటువంటి చేస్తూ ఉన్నారు. ప్రజలు దాన్ని చూసి వ్యతిరేకించినప్పుడు ఇంకో దానికి వెళ్తున్నారు, ఇంకో దాన్ని వ్యతిరేకించినప్పుడు ఇంకో దానికి వెళ్తున్నారు, ఇంకో దానికి అట్లా వాళ్ళు వచ్చేటువంటి వ్యవస్థను తీసుకొచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో పాచికలు వేస్తూ ఉన్నారో అవన్నీ ప్రజలందరూ కూడా దాన్ని తిరస్కరిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి రాబోయే కాలంలో కమ్యూనిస్టులు అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ పార్లమెంట్ వ్యవస్థలో ఓటు ద్వారానే కాదు, పోరాటాల ద్వారా, వీధి పోరాటాల ద్వారా కూడా రేపు రాబోయే కాలంలో ఈ వ్యవస్థను మార్చేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఓన్లీ కమ్యూనిస్టులు అనేటువంటిది అంటే సీట్లు ఓట్లను చూసి మనం చూడవలసిన అవసరం లేదు. రేపు పొద్దుగాల విప్లవాలు వచ్చినప్పుడు, తిరుగుబాట్లు వచ్చినప్పుడు ఒకనాడు చూసాం భూస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి రాచరిక వ్యవస్థ ఉన్నటువంటి కాలంలో ఏముండే పరిస్థితి. అసలు బందుకు పట్టుకుని మామూలు వ్యక్తిని, మామూలు సంబంధించిన అయ్యాన్ని బాధ్యత ద్వారా కాల్ముక్త అనేటువంటి రోజులు ఉన్నటువంటి మామూలు వ్యక్తులని అసలు నిలబెట్టి బందుకులు పట్టించి ఆ రకంగా తరిమేసినటువంటి చరిత్ర ఉంది కమ్యూనిస్టులు చూడండికి అట్లా కనిపించారు. కాకపోతే ఏంటంటే ఇది మొత్తం టోటల్ వ్యవస్థలో వాళ్ళు చేస్తున్నటువంటి అంతా కూడా బలహీన పడిపోతుంది. ఖచ్చితంగా ఉపాధి కోల్పోతున్నారు, రోజు రోజు వంచి వేస్తూ ఉన్నారు. ఆ రకంగా ఆర్థిక దోపిడీ విపరీతంగా పెరుగుతూ ఉంది. కార్పొరేట్ల చేతుల్లో 40% సంబంధించిన పోగుబడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా తిరుగుబాట్లు అనేది తప్పదు. ఓకే, అయితే యాదన్న గారు, ఈ మధ్యన మనం చూసాము ఆపరేషన్ కగార్ పేరు మీద కేంద్ర ప్రభుత్వం నక్సలైట్లను పూర్తిగా నివారించాలి అనే ఒక సంకల్పంతో మన దేశంలో పుట్టిన బిడ్డలే, వాళ్ళు గిరిజనులే కావచ్చు, అందరినీ ఎన్కౌంటర్ల పేరు మీదుగా అందరిని నాశనం పట్టించినట్టు పరిస్థితి చూస్తున్నాం. సో దాని మీద మీ అభిప్రాయం ఏమంటారు? ఈరోజు మావోయిస్టులని సంబంధించి డెడ్ లైన్ పెట్టి మార్చి 30 వరకు లేకుండా చేస్తాం, లేదంటే లొంగిపోవాలి, లేదంటే ఎన్కౌంటర్ చేస్తాం అని చెప్పేసి బహిరంగంగా ప్రకటన చేయడం అనేటువంటిది, అది హోమ్ మినిస్టర్ చేయడం అనేది చాలా అన్యాయమైనటువంటిది. అయితే అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తే మావోయిస్టులు ఎందుకు ఉంటారు? అసలు అక్కడ ఉన్నటువంటి హక్కులకు సంబంధించినటువంటిది, వాళ్ళ సమస్యల కోసం పోరాడేటువంటి వాళ్ళు మావోయిస్టులు. కానీ ఆ మావోయిస్టులకు సంబంధించి చేసే పని మీరే చేయాలి కదా. అక్కడ సమస్యలు లేకుండా చేస్తే ఆ మావోయిస్టులు ఎందుకు ఉంటారు? కాబట్టి ఈ రకంగా ఏందని చెప్పంటే పదే చెప్తా ఉన్నాం. అది పట్టించుకోకుండా ఏదని చెప్పంటే వీళ్ళని చంపడం కోసమే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది సరైనది కాదని చెప్పి పదే చెప్తా ఉన్నాం. ప్రజా పోరాటాలలో నిత్యము ఉద్యమాలు చేసే యాదన్న గారు మావోయిజం పట్ల ఎప్పుడన్నా ఆకర్షితులై ఆ లైన్లో మీరు ఎప్పుడన్నా వెళ్ళాలని మీకు ఎప్పుడన్నా అనిపించిందా?
లేదు, మావోయిస్టులో టెర్రరిజం ఏదైతే ఉందో దాన్ని సంబంధించినటువంటి ఎందుకో అది చేస్తే అంటే ఆ రకమైనటువంటి యాక్టివిటీస్ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఇది బాగుంది అని చెప్పి అనిపించింది. కానీ హింసావాదానికి సంబంధించినటువంటిది సరిగ్గా లేదనేటువంటిది మాకు మొదటి నుంచి ఉన్న అభిప్రాయం. ఓకే. అయితే ఈ ప్రాంతంలో మావోయిస్టులకు సంబంధించిన కార్యకలాపాలు బాగా ఉధృతంగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో కొన్ని హత్యలు కూడా జరిగాయి, మావోయిస్టులు చేశారు. అవును. ఆ చేసే సందర్భంలో వార్డు మెంబర్ కాడికి వెళ్ళి మొదలు పెడితే చాలామంది అసలు అందరూ సంబంధించినటువంటిది హైదరాబాదు సెటిల్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయినా నేను సంబంధించింది మావోయిస్టులకు కానీ ఇక్కడ పోలీసు సంబంధించినటువంటిది చేస్తున్నటువంటి దాడులు దౌర్జన్యాలకు కానీ ఎప్పుడు కూడా భయపడలేదు. మావోయిస్టులు చేసేటువంటి దాడులను వ్యతిరేకించాము. అదే రకంగా పోలీసు వాళ్ళు చేసేటువంటి దాడులకు తీవ్రమైనటువంటి దాంట్లో వ్యతిరేకించి ఆ రకంగా నిలబడగలిగాం. ప్రజలందరినీ సమీకరించి మావోయిస్టులు సంబంధించిన మీద దాడులు చేస్తే కూడా మావోయిస్టులకు అనుకూలంగా కూడా పెద్ద ఎత్తున సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ల ముందు ధర్నాలు రకరకాలుగా సంబంధించిన పోలీసు వాళ్ళు దాడులు చేస్తే దౌర్జన్యాలు చేస్తే దానికి వ్యతిరేకంగా పోరాడి వాళ్ళని ఆ పోలీస్ స్టేషన్ల నుంచి ఆ రకంగా విడిపించేటువంటి కార్యక్రమాలు చేశారు. పగడాల యాదయ్య గారు 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం ఏ రకమైన వ్యూహాత్మక రచనలు చేస్తున్నారు? దానికి మీరు ఎట్లా వెళ్ళబోతున్నారు ఆ ఎన్నికల కోసం? అసలు మొదటి నుంచి కూడా నేను చదువు మానేసి పార్టీలకు వచ్చిన సందర్భంగా మొట్టమొదటిసారిగా నేను బ్యాంక్ చైర్మన్ కావడం, అదే రకంగా అది అయిపోయిన తర్వాత మండల్ ప్రెసిడెంట్ కావడం, మండల్ ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత జడ్పీటీసీ కావడం, అదే రకంగా దాదాపు 3 దఫాలుగా నాకు ఎమ్మెల్యే సంబంధించినటువంటిది పోటీకి అవకాశం కల్పించడం అనేది పార్టీ చాలా కీలకమైనటువంటిది. ఓకే. అది రాష్ట్ర పార్టీ కానీ జిల్లా పార్టీ కానీ చాలా సంబంధించిన అవకాశాలు కల్పించింది నాకు. ఇప్పుడు వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవడానికి నేను పార్టీ జిల్లా సెక్రటరీగా పనిచేస్తా ఉన్నా. ఓకే. రేపు పొద్దుల పార్టీకి సంబంధించినటువంటిది అవకాశం ఇస్తే పార్టీగా సంబంధించినటువంటిది ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, రేపు పొద్దుల ఎలాంటి పోరాటాలు చేస్తాం, ఎలాంటి ప్రజలను సమీకరిస్తాం, ఏ రకంగా చైతన్యపరుస్తాం, ఈ ఓట్లలో వస్తున్నటువంటి సంబంధించినటువంటి దాడిని ఎట్లా ఎదుర్కొని నిలబడగలుగుతాం అనేటువంటి విషయాన్ని కూడా పార్టీలో చర్చిస్తాం. అయితే గతంలో సంబంధించినటువంటిది నేను ఎమ్మెల్యే ఎలక్షన్లు కాకముందు మేము ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో దాదాపు 2 సార్లు కమ్రేడ్ కొండిగారు రాములు ఎమ్మెల్యేగా కొనసాగాడు. ఇంకోసారి కాంగ్రెస్ అలయన్స్ తోటి కమ్రేడ్ మస్క్ నరసింహ కూడా ఎమ్మెల్యేగా గెలుపొందాడు. నా దగ్గరికి వచ్చినప్పుడు అలయన్స్ ఏం కుదరలేదు. 3 సార్లు ఆ రకంగా ఒంటరిగా పోటీ చేశాము. మొట్టమొదటిసారి పోటీ చేసినప్పుడు 14,000 15,000 ఓటింగ్ వచ్చింది. రెండోసారి పోటీ చేసినప్పుడు 10,000 వచ్చింది. మూడోసారి ఓటు వేసినప్పుడు చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి. సరే, ఏదేమైనప్పటికైనా ప్రజలు సంబంధించినటువంటిది ఆదరించి అభిమానించి కమ్యూనిస్ట్ పార్టీ సంబంధించినటువంటిది గెలిపించడం కోసం ఆ రకమైనటువంటి ప్రజలలో నిలబడి పనిచేస్తూ ఉన్నాం. అయితే రేపు పొద్దుగాల సంబంధించినటువంటిది ఇక్కడ ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని మళ్ళీ పోటీ అనేటువంటిది వచ్చినప్పుడు పార్టీలో చర్చించి ఫైనల్ చేస్తాం. అభ్యర్థి ఎవరు, అప్పుడు ఏంటి, రిజర్వేషన్లు ఏంటి, ఎవరుంటే సంబంధించి పార్టీకి ఉపయోగం అనేటువంటిది పార్టీలో జిల్లా కమిటీలో చర్చ జరుగుతుంది, రాష్ట్ర కమిటీలో చర్చ జరుగుతుంది. ఆ పద్ధతిలో ఆ రకంగా మేము పోటీకి వెళ్తాం, అంతే తప్ప కానీ వ్యక్తిగతం కాదు. ఇంతకుముందు గడిచిన ప్రభుత్వం పనితీరు పైన మీరు మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం చూసాం కిషన్ రెడ్డి గారు చేసిన పాలన పైన మీరు ఆ పాలన ఏ విధంగా చూస్తారు? అభివృద్ధి జరిగిందా ఇబ్రహీంపట్నంలో? అయితే కిషన్ రెడ్డి కాలంలో అభివృద్ధి జరగలేదు, ఇప్పుడున్నటువంటి మల్రెడ్డి కాలంలో అభివృద్ధి ఏం లేదు. కాకపోతే ఏందని చెప్పానంటే మల్రెడ్డి పోతే కిషన్ రెడ్డి పోతే మల్రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి భూస్వాముల బిడ్డలందరూ కూడా ఏంటంటే వాళ్ళ యొక్క బూర్జువా సంబంధించినటువంటిది పార్టీలలో, ప్రాంతీయ పార్టీలలో లేకపోతే జాతీయ పార్టీ కానీ ఈరోజు జనరల్ సీట్లలో వాళ్ళందరూ కూడా ఏంటని చెప్పంటే భూస్వాముల బిడ్డలుగా ఉన్నారు. వాళ్ళకి ప్రజల సమస్యలు అసలు పట్టాయి, వాళ్ళకి అసలు అభివృద్ధి అంటే పట్టదు. మాటలు పేదల కోసం మాట్లాడుతుంటారు, కార్పొరేట్ల కోసం ఊరిగం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈయన నిరంతరం ఏంటంటే భూదోపిడికి ఎగబడ్డారు. ఆనాడు ఉన్నటువంటి మంచిరెడ్డి కిషన్ రెడ్డి భూదోపిడికి ఎగబడ్డాడు, ఇప్పుడు ఉన్నటువంటి మల్రెడ్డి రంగారెడ్డి భూదోపిడికి ఎగబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజల సమస్యలు పట్టాయి, వాళ్ళకు చేసేటి ప్రజల సమస్యలు ఏ రకంగా పట్టాయి. కార్మికుల కోసం పట్టదు, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పేదల ఇండ్ల స్థలాల కోసం పట్టదు, ఇక్కడ ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటి కొల్లగొడుతున్నటువంటి దాని విషయంలో పట్టదు, వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి రేషన్ కార్డుల గురించి పట్టదు, యువకులకి సంబంధించిన ఉద్యోగాల గురించి పట్టదు, ఇక్కడ రోడ్ల గురించి పట్టదు.
అసలు పెద్ద పెద్ద సంబంధించినటువంటి కంపెనీలు ఇక్కడికి తీసుకొస్తున్నామంటారు. ఉపాధి అవకాశాలు మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి నిరుద్యోగ సమస్యగా ఎదుర్కొంటున్నటువంటి యువకులను తీసుకెళ్ళి ఉద్యోగాలకి సంబంధించినటువంటి పెట్టించాలనేటువంటి స్ప్రో కూడా లేదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఒక ఎజెండా లేదు, ఒక స్పష్టత లేదు, ఒక అవగాహన లేదు. ఒక మంచినీళ్ళ సమస్య ఎదుర్కొనే ఇప్పుడు మొత్తం నియోజకవర్గంలో రా వాటర్ ఇస్తున్నారు. ఇప్పటికీ ఫిల్టర్ వాటర్ ఇచ్చి తాపిచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎప్పుడో అప్పుడు కృష్ణా జలాల కోసం కొట్లాడి సిపిఎం పార్టీ నాయకత్వంలో పాదయాత్ర చేసి సాధించుకున్నటువంటి కృష్ణా జలాలు అవే వాటర్ ఇస్తున్నారు. ఆ వాటర్ తాగడానికి ఉపయోగపడదు, రా వాటర్ ఉపయోగించుకోవడానికే ఉపయోగిస్తున్నారు ఈ నీళ్లు. కాబట్టి ఇప్పుడు సాగునీరు అంటున్నారు. సాగునీరు ఏంటి? డిండి ప్రాజెక్టు ద్వారా శివన్నగూడ సంబంధించిన దగ్గరికి వచ్చి అక్కడికి వెళ్ళి ఎత్తిపోతలకు సంబంధించినటువంటి ద్వారా ఇక్కడికి లిఫ్ట్ ద్వారా ఇస్తామని చెప్పాడు. ఎప్పుడు ఇస్తారు? దీని బడ్జెట్ ఏంటిది? అసలు బడ్జెట్ గురించి ఎప్పుడన్నా మాట్లాడతాడా? అదే మన రంగారెడ్డి అసలు ఏమన్నా మాట్లాడతాడా? వాటర్ కోసం మాట్లాడతాడా? సాగునీరు వాటర్ కోసం మాట్లాడతాడా? ఇక్కడ రోడ్ల గురించి మాట్లాడతాడా? సిగ్గు లేకుండా నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి ఆర్కులకు వస్తే ఆర్కుల నిండు సభలో ముఖ్యమంత్రి అక్కడ ఉన్నాడు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లు గుంతలు పడి యాక్సిడెంట్ జరుగుతున్నాయి, రోడ్ల గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఒక స్కూల్ గురించి మాట్లాడే పరిస్థితి లేదు, ఒక హాస్టల్ గురించి మాట్లాడే పరిస్థితి లేదు, ఇక్కడ బస్సుల సౌకర్యం గురించి మాట్లాడే పరిస్థితి లేదు, ఒక డిగ్రీ కాలేజ్ గురించి మాట్లాడే పరిస్థితి లేదు, ఒక కాలేజీ ఒక ప్రభుత్వ కాలేజీ గురించి మాట్లాడే పరిస్థితి లేదు. అక్కడ ఇక్కడ ఈ అంటే మంచాల మండలంలో సాగు భూముల కోసం ఎన్నో రకాలుగా పోరాటాలు చేసి సర్టిఫికెట్లు ఇచ్చి భూములలో ఉన్నటువంటి రైతులకు పట్టదారు పాస్ పుస్తకం ఇవ్వాలనేటువంటిది కూడా సోయి లేదు. అసలు ఏమి దాదాపు ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. ఏ సమస్య పరిష్కారం చేశాడు? కాబట్టి చాలా అన్యాయంగా ఉంది. కాబట్టి ఎమ్మెల్యే రంగారెడ్డి ఓన్లీ భూములు కొల్లగొట్టడం తప్ప ఇంకా ఆయనకి ఏమీ పట్టదు, ఏ సమస్య పట్టదు. పేదల గురించి పట్టదు, దళితుల గురించి పట్టదు, ఎస్టీల గురించి పట్టదు, బీసీల గురించి పట్టదు, మైనార్టీల కోసం పట్టదు, ఏ సమస్య పట్టదు. కాబట్టి ఇది చాలా అన్యాయంగా ఉంది ఈ వ్యవస్థ అనేది చెప్పదలుచుకుంది. అయితే వీటన్నిటిని ఎండగట్టే విధంగా నెక్స్ట్ ప్రణాళికతో మీరు రాబోతున్నారని అనుకోవచ్చా? మేము తప్పనిసరి మొత్తం మీద ఆనాడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం అయినా, ఈనాడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా, ఇద్దరు ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి అయినా, ఇక్కడ రంగారెడ్డి అయినా, ఈ నియోజకవర్గానికి వాళ్ళ అభివృద్ధి అనేటువంటి చాలా శూన్యము. వాళ్ళు ఏమైనా కొల్లగొట్టుకోవడం, వాళ్ళకు సంబంధించిన కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకోవడం తప్ప ఇంకా వాళ్ళకి ఏది రాదు అనేది స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ మధ్యన మీరు ఏదో ఈ భూ పోరాటాలు సంబంధించి ఇప్పుడు భూసేకరణల పైన కూడా మీరు ఏదో ఉద్యమాలు, అక్కడ ధర్నాలు, గ్రామాలలో పర్యటించినట్లుగా మేము చూసినాము. దానిపైన మీరు ఏమంటున్నారు? ఇప్పుడు ఉదాహరణ చూడు, రామోజీ ఫిలిం సిటీ ఉంది. రామోజీ ఫిలిం సిటీ ఏంది? 2004లో వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తే మంచిరెడ్డి కిషన్ రెడ్డి 3 దఫాలు ఉన్నాయి, ఇయ్యలేదు నేను వస్తే ఇస్తా అని చెప్పేసి అన్నాడు రంగారెడ్డి. ఎందుకు ఇవ్వలే? దాని గురించి ఒక్కరోజు ఒక మాట మాట్లాడాడే, ఒక్కరోజు ఒక సంబంధించినటువంటి అదే వాళ్ళ గురించి మాట్లాడాడే. ఎందుకు మాట్లాడడం? వాళ్ళ ప్రజలు నీకు గారా? ప్రజలు నీ నియోజకవర్గం లేరా? వాళ్ళ సమస్యల గురించి నువ్వు మాట్లాడడానికి నువ్వు ఎమ్మెల్యే కావా? నీకు ఓట్లు వేయలేదా? అసలు ఎందుకు మాట్లాడవు? అదే కాదు, ఇప్పుడు ఫార్మాసిటీ రైతుల గురించి ఏం చెప్పావు నువ్వు కేసీఆర్ ప్రభుత్వం గురించి ఏం చెప్పావు? మాకు అధికారంలోకి వస్తే, మేము అధికారంలోకి వస్తే, మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 19,500 ఎకరాల భూమిని ఫార్మాసిటీని రద్దు చేసి రైతులకు ఇస్తున్నావు. ఇప్పుడేమంటున్నావు? ఫ్యూచర్ సిటీ అంటున్నావు. పేరు మార్చడం తప్ప రైతులకు వచ్చేది ఏముంది? రైతులకు ఏమొచ్చేది ఉంది? అంటే చెప్పే మాటలకు చేతలకు ఎలాంటి పొంతన లేనటువంటి పరిస్థితి ఉంది. అదే కాదు, ఈరోజు పక్కకున్నటువంటి ఫ్యాబ్ సిటీ రావిరాల, ఆమె సబితారెడ్డి మంత్రిగా పనిచేస్తుంది. దాదాపు 24 సంవత్సరాలు అయింది. వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు, భూములు గుంజుకున్నారు, ఇళ్ల స్థలాలు ఇవ్వట్లేదు. దాదాపు 50 రోజులు 60 రోజులకు సంబంధించి ధర్నాలు చేస్తున్నారు, పట్టించుకున్నటువంటి దిక్కు లేదు. బసవతారక నగర్ సంబంధించింది, దాదాపు 50 సంవత్సరాల నుంచి వాళ్ళకి సంబంధించినటువంటిది ఆ గుడిసెలు వేసుకొని ఉన్నారు. ఆ గుడిసెలు కూలగొట్టేసి ఆ భూములు కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎట్లా దీన్ని ఏం ఆలోచించాలా? కందుకూరులో భూ పోరాటం చేసి ఇళ్ల స్థలాలు కేటాయిస్తే ఆ ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇండ్లు ఇవ్వడానికి ప్రభుత్వం మనసు ఒప్పట్లేదు. ఏమన్నారు దాన్ని? ఎట్లా ఏ రకంగా చూడాలి? అనాజ్పూర్లో 125 ఎకరాల భూమిని పేదలు సంబంధించి సాగు చేసుకుంటున్న భూమిని పట్టాలు ఇవ్వమంటే ఇవ్వడే. లష్కర్ భూమిలో ఇళ్ల స్థలాలు పంచితే వాళ్ళకి సంబంధించినటువంటిది పట్టాలు ఇవ్వడే. అంటే మీకేం పడుతుంది? ఏమైనా పడుతుందా? ఏమి పట్టట్లేదు కదా. ప్రజల గురించి అసలు ఆలోచించే పరిస్థితి కూడా లేదు కదా. ఏ సమస్య పరిష్కారం చేశావు నువ్వు? ఏమన్నా ఈ సమస్య పరిష్కారం చేసినా చెప్పు. ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయలేదు. కాబట్టి మేము చెప్పదలుచుకుంది ఏంటని చెప్పానంటే, ప్రజలు గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి చూశారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో మల్లెడ్డి రంగారెడ్డిని చూశారు.
రేపు రాబోయేటువంటి కాలంలో కమ్యూనిస్టులే ప్రత్యామ్నాయం. కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే కనుక యూత్కి మీరు ఏ విధంగా యూత్ని మార్చే విధంగా కమ్యూనిస్ట్ పార్టీ పరంగా ఆకర్షితులయ్యే విధంగా మీరు ఏ విధమైన కార్యక్రమాలు చేస్తారు? యువకులకు సంబంధించినటువంటిది ఇప్పుడున్నటువంటి దాంట్లో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఓకే. ఇప్పుడు పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. పరిశ్రమలకు సంబంధించినటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా రంగారెడ్డి జిల్లాలో పెడుతున్నామని చెప్పేసి బొబ్బలు పెడుతున్నాడు ఆయన, ఎవరు? రేవంత్ రెడ్డి. మరి నిరుద్యోగ యువతకి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఎందుకు కల్పించట్లేదు? కల్పించాలి కదా. డిగ్రీలు, పీజీలు, ఇంజనీర్లు చదువుకున్నటువంటి యువకులకి ఆ రకంగా పరిశ్రమలకు సంబంధించిన అవకాశం కల్పించాలి కదా. ఎందుకు కల్పించట్లేదు? ఖచ్చితంగా ఇండస్ట్రీలు పెట్టామంటే ఇక్కడ ఉన్నటువంటి యువతకి ప్రాధాన్యత ఉండాలి. పోనీ అదే కాదు, ఈ రోజు ఆట స్థలాలు లేవే. ఏ ఊర్లో చూసినా ప్రైవేట్ సంబంధించిన పట్టా భూములలో పోయి ఆటలాడుకుంటున్నారు పిల్లలు. మరి 5 ఎకరాల భూమి ఇప్పే నీకు శాతం అయితే లేదా? శాతం కాదా మీకు? టోర్నమెంట్ సంబంధించినటువంటి మేము ఇది చేసినాం, వాళ్ళే స్టేడియం ఇది చేసినాం, ఆ స్టేడియంలో చెప్పినాం అంటున్నారు. మంచిదే. గ్రామీణ ప్రాంతాల్లో యువకులు ఎక్కడ పోవాలి? పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులు ఎక్కడ పోవాలి? ఏంటిది అది? మధ్యతరగతి కుటుంబాలంటే డబ్బులు పెట్టి ఆట ఆడిపించుకుంటారు, మంచిదే. మరి పేద కుటుంబాలు ఎక్కడ పోవాలి? కాబట్టి ఈరోజు క్రీడలలో చూసినా అదే రకంగా ఉంటుంది. ఈరోజు ఆటలలో చూసినా, పాటలలో చూసినా, లేదు సంబంధించినటువంటిది నిరుద్యోగ సమస్య చూసినా, ఈరోజు యువకులను పట్టి పీడిస్తున్నటువంటి సమస్య ఏంటిది? ఈరోజు చెప్తున్నావు గంజాయి గంజాయి అంటున్నావు, మంచిదే. రోజుకు టన్నుల పడి వస్తుంది కదా. అవును, టన్నులు కదా. ఎందుకు కట్టడి చేయట్లేదు? ఈ మధ్యన ఒక మేధావి వర్గం నుంచి ఒక క్వశ్చన్ బాగా సర్క్యులేట్ అవుతుంది. అదేంటంటే కమ్యూనిస్టులు వీళ్ళు చీలికలుగా ఉండి వీళ్ళు పోరాటం చేసే కంటే ఇప్పుడు సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్ వీళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చి పోటీ చేస్తే చట్టసభల్లోకి వెళ్ళొచ్చు, కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించవచ్చు అనే ఒక క్వశ్చన్ అనేది బాగా రైజ్ అవుతుంది. ఇది సాధ్యం అంటారా? కార్యరూపం దాలుస్తుందా? దాని మీద మీరు ఏమంటారు? అయితే ఒకటి మాత్రం మీరు చెప్పినటువంటి చాలా వాల్యూ పాయింట్. మొత్తం కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా ఐక్యం కావాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాయి. మా సభలలో కూడా ఐక్యంగా ఆందోళన పోరాటాలు చేయాలి. ప్రభుత్వ విధానాలపైన, బీజేపీ అనుసరిస్తున్న విధానాలపైన, మతం పైన వాళ్ళు వైషమ్యాలు పెంచి ఏదైతే ఇది చేస్తా ఉన్నామో వాటిపైన ప్రత్యేకంగా యాక్టివిటీస్ చేయాలని. అదే రకంగా కార్పొరేట్లకు చాలా పెద్ద ఎత్తున దోచిపెడుతున్నటువంటి సంస్కరణల పైన కానీ, అదే రకంగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి అంశాలపైన సీరియస్గా కొన్ని అంశాలు ఎంచుకొని పోరాటాలు చేయాలంటుంది. అయితే ఒక విషయం ఏంటంటే అన్ని కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి 10 కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. ఈ 10 కమ్యూనిస్ట్ పార్టీలను ఏకతాటి మీద తీసుకురావాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే ముందుగా ప్రజా సంఘాల పేరుతోటి ఐక్యంగా మన రాష్ట్రంలో కొంత ప్రయత్నం కొనసాగుతుంది కొన్ని అంశాల మీద. ఒకప్పుడు 2 సీట్లకే పరిమితమైన బీజేపీ పార్టీ నేడు కేంద్రంలో ఒక బలమైన శక్తివంతమైన పార్టీగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నది. ఒకప్పుడు 10ల సంఖ్యలో ఉన్న కమ్యూనిస్టులు మాత్రం నేడు 1-2 స్థానాలకే పరిమితం అవుతున్నారు. అంటే మేధావి వర్గం అభిప్రాయపడ్డట్లుగా ఈ పార్టీలో వచ్చిన చీలికల వల్లనే ఈ పరిణామం చోటు చేసుకుంది అంటారా? మీరేమంటారు దానిపైన? పార్టీల చిలుక వల్ల కాదు ఇది. పార్టీల చిలుక వల్ల సంబంధించినటువంటి వివిధ ప్రాంతాలలో వివిధ పార్టీల పేరుతోటి, కమ్యూనిస్ట్ పార్టీల పేరుతోటి ప్రజలను చైతన్యం చేయడము, ఆర్గనైజేషన్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సమస్యల మీద స్పందించడం కూడా జరుగుతూ ఉంది. అయితే అన్నీ ఒక్కటిగా ఉంటే ఇంకా బలం పెరగడానికి అవకాశాలు ఉన్నాయనేది పార్టీలో కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అన్నీ మొట్టమొదటిసారిగా ప్రజా సంఘాలు, ఐక్య సంఘటన పేరుతోటి పోరాటాలు కొనసాగుతున్నాయి. రానున్న ఎన్నికల వరకు చూడగలుగుతామంటారా ఒక తాటిపైన? అంటే ఇప్పటికీ చర్చ జరుగుతుంది, అందరు కలిసి పనిచేయడం వల్ల ఉపయోగం అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇప్పటికీ అలాంటి ఎజెండా పెట్టి చర్చించింది లేదు. కాకపోతే ప్రజా సంఘాల ద్వారా అన్ని ప్రజా సంఘాలను ఏకం చేసి పనిచేస్తూ ఉన్నాయి. అయితే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి. బీజేపీ సంబంధించిన విధానాలకు వ్యతిరేకంగా అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు చేసినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాయి. ర్యాలీలు జరుపుతున్నాయి, ప్రదర్శనలు చేస్తున్నాయి, కొన్ని ప్రకటనలు చేస్తున్నాయి. అవన్నీ జరుగుతున్నాయి. ఇంకా కలిసిపోవడానికి ఇంకా కొంత కాలం పట్టవచ్చు, జరుగుతున్నాయి. అవి ఇప్పుడే మొత్తం జరగలేదు అనేటువంటి మాట మాత్రం వాస్తవం. అయితే అన్నీ జరపడం వల్ల ఇప్పుడు ఏదో అధికారంలోకి వస్తామనేది కూడా కాదు. కానీ ఆ ప్రజలకు సంబంధించినటువంటిది, ఆ టైము, ఆ సమయం సంబంధించినటువంటిది ఇంకా పరిపక్వత కాలేదు. యాదన్న గారు, చివరిగా ఒక ప్రశ్నతో మనం ఈ ఇంటర్వ్యూని ముగిద్దాం. అయితే కమ్యూనిజం అంతిమ లక్ష్యం ఏంటి మీకు తెలిసిన దాంట్లో? కమ్యూనిజం అంతమవబోతుందని కొంతమంది అంటున్నారు. సో వాటిని ఖండిస్తూ
కమ్యూనిజం అంతిమ లక్ష్యం ఏంటి, మీరు ఏం చేయబోతారు అనే దానిపైన మీరు ఏమంటారు? మేము ఒకటి చెప్తున్నాం, కమ్యూనిస్టు పార్టీ అంతమవుతుందని చెప్పేసి చాలామంది కలలు కన్నారు. చాలామంది నియంతలు, చాలామంది పెట్టుబడిదారులు, ఈ భూస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోతుందని చెప్పి చాలా రకాలుగా దుష్ప్రచారం చేశారు. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ కోసము పెట్టుబడిదారు దేశాలలో మార్క్సాన్ని తెప్పించుకొని వాల్యూమ్స్ చదువుతూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున చదువుతున్నారు, పెద్ద ఎత్తున అమ్ముడుపోతూ ఉన్నాయి. కారణం ఏంది? మార్క్సిజం సంబంధించినటువంటిది దాన్ని ఏంటి అనేటువంటిది చదువుతున్నటువంటి పరిస్థితి కూడా యువత, చాలా సంబంధించినటువంటి యువత చదువుతున్న పరిస్థితి ఉంది అనేది ఈ మధ్యకాలంలో చాలామంది విశ్లేషిస్తూ ఉన్నారు. అదే కాదు, రెండో మాట చెప్తున్నా, అసలు దోపిడీ ఉన్నంతకాలం అసలు అణచివేత ఉన్నంతకాలం, వ్యవస్థలో నిరుద్యోగం ఉన్నంతకాలం, పేదరికం ఉన్నంత కాలం కమ్యూనిస్ట్ పార్టీ అంతమయ్యేది తప్పు. భూమిలో ప్రతి చోట దోపిడి ఉన్నంతకాలం ఎర్రజెండా ఉంటుంది అనేటువంటి స్పష్టంగా తెలియజేస్తాను. ఒకటి చెప్తున్నాను, వాస్తవమే, కమ్యూనిస్ట్ పార్టీ సంబంధించింది అన్న. ఈరోజు చూస్తున్నారు మీరు, చాలా ప్రాంతీయ పార్టీలు పుట్టుకొస్తా ఉన్నాయి, పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చి అంతమవుతున్నాయి కదా, చూస్తలేవా మనం? జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉన్నటువంటి పార్టీ ఏమైపోయింది? ఈరోజు అధికారంలో ఉన్నవా లేవా అని కాదు, ఎన్ని పార్లమెంట్ సీట్లు వచ్చినాయి అనేది కాదు, ఎన్ని అసెంబ్లీలో ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి అనేటువంటిది కాదు, కానీ ఈరోజు ప్రతి చోట ఎర్ర జెండా ప్రతి చోట, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో ఎర్ర జెండా లేకుండా లేదు. ఎర్ర జెండా నాయకత్వంలో పెడుతున్నటువంటి ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అవి ప్రజల సంబంధించినటువంటి దాంట్లో చేరి ఈరోజు బూర్జా పార్టీలు కూడా దాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఓకే, కాబట్టి ఓన్లీ కమ్యూనిస్ట్ పార్టీనే అమలు చేయాలని కాదు, కమ్యూనిస్ట్ పార్టీ పెడుతున్నటువంటి డిమాండ్లు ఈరోజు బూర్జా పార్టీ, ప్రాంతీయ పార్టీలు కానీ, జాతీయ పార్టీలు కానీ అవి తీసుకొని పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసమానతలు పెరుగుతున్నాయి కదా, ఒక దిక్కేమో కులం అసమానతలు, ఒక దిక్కేమో మతం అసమానతలు, ఒక దిక్కేమో విద్య మీద అసమానతలు పెంచుతూ ఉన్నారు, ఒక దిక్కు వైద్యం మీద అసమానతలు పెంచుతూ ఉన్నారు. ఈ రకంగా అసమానతలు పెంచిన తర్వాత సమాజం తిరుగుబాటు చేయకపోతే ఏం చేస్తుంది? మీరే కదా పెంచుతుంది. ఒక దిక్కేమో సంబంధించిన కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయలు పోగు చేస్తున్నారు, ఒకడేమో ఆకలితో సస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఎట్లా దీనికి పరిష్కారం చూపించేది ఎవరు? మీ పెట్టుబడిదారు వ్యవస్థ చూపించే పరిస్థితి లేదు కదా. పెట్టుబడిదారు వ్యవస్థ చూపించినప్పుడు మరి దానికి సంబంధించి చూపించేది సోషలిజమే కదా. సోషలిజం కోరుకుంటుంది అదే కదా. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ అంతా సోషలిజం కోరుకుంటుంది కదా. మరి అలాంటి సోషలిజం వైపు, కమ్యూనిజం వైపు తీసుకుపోయేటువంటి సమాజం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అదే ఖచ్చితంగా.